ఈ పులి పూర్వమునందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశి నాడు భిక్ష విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించుచున్నాడు. విచారణ చెయ్యక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమునందు ఉన్నాడు. ఇట్లు నలుగురు నరకమునందు యాతనలు అనుభవించుచున్నారు. ద్వాదశి నాడు నెయ్యి వాడవలను, నూనె వాడకూడదు. విష్ణుదూతలు ఇట్లు చెప్పగా విని ఆమె అయ్యల్లారా, ఏ పుణ్యము చేత వీరు నరకము నుండి ముక్తులగురని అడిగెను. ఆ మాట విని దూతలు ఇట్లు పలికిరి: అమ్మా, కార్తీక మాసం నందు నీ చేత చెయ్యబడిన పుణ్యమునందు పురాణ శ్రవణములను నీ భర్తకిమ్ము, దానితో వాడు విముక్తుడగును. ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యము ఈ కిరాత వాగ్రములకు సమానముగా ఇమ్ము, దాని వలన వారు ముక్తులగురు. పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యము ఈ కృతజ్ఞముకి ఇమ్ము, దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్య దానముల చేత వారు ముక్తులగురు. విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యముంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారికి ఇచ్చాను. దాని చేత వారు నరకము నుండి విడుదలై దివ్యమానములకి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానములు పొందేడి ముక్త పదమునుగా గార్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీక మాసమునందు పురాణ శ్రవణమును చేయువాడు హరిలోకమునందు ఉండెను. ఈ చరిత్రను వినువారు మనోవాక్యముల చేత సంపాదించబడిన పాపమును నశింపజేసుకొని మోక్షమును పొందు. ఇట్లు స్కంద పురాణ తర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మయ మండలి 11వ అధ్యాయం 11వ పారాయణం సమాప్తం.